సంవత్సరంన్నర అయిపోయింది. ఇంకొక 3.5 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, చిటికలో అయిపోతుంది, మళ్ళీ మనమే వస్తామంటూ నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? ఇంకా పార్టీ కళ్ళు మూసుకుంటుంది. ఇంకా 3.5 సంవత్సరాల తర్వాత ఇంకా మన పార్టీ ఉండదు, మీరు కళ్ళు మూసుకోమని ఆయన రియల్గా చెప్పేసేస్తున్నాడు. కళ్ళు మూసుకునే అంటే అర్థం ఏంటి? ఇంకా మన పార్టీ ఇంకా కనపడదు, కనుమరుగైపోద్ది, ఇంక మీరు మర్చిపోండి మన పార్టీ గురించి అని వాళ్ళకి నిన్న చెబుతున్నాడు ఆ మీటింగ్లో. అది కాదు నాయన, నువ్వు చెప్పాల్సింది ప్రజలకి మంచి ఏ రకంగా చేద్దాము అని ముందు నేర్చుకోవాలిరా బాబా. నువ్వు నేర్చుకోవట్లా. నువ్వు ఏ కాడికి 3.5 సంవత్సరాల్లో కనుమరుగైపోద్ది పార్టీ, మనం లేగితే మనుషులం కాదు, మనం లేస్తే మనుషులం కాదు అనే మాట మాట్లాడటం మానేయండి. నిన్న మీది ఎప్పుడు నేను విన్నా మీ సబ్జెక్టు మాట్లాడుతుంటే ఎంత వరస్ట్గా ఉందంటే అంత వరస్ట్గా ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు అరెస్ట్ చేశారు. అప్పుడు మీరు అవినీతి కేసులు పెట్టారా లేదా? అది నిజమా కాదా? ఎంతమంది అవినీతి కేసులు పెట్టారు మీరు? అది తప్పు. ఎంత తప్పు అంటే తప్పు. నువ్వు సబ్జెక్టు నీకు ఇంకా తెలియట్లా మాట్లాడటం. నువ్వు ఏ కాడికి సబ్జెక్టు తెలియట్లా, నీకు ఏం మాట్లాడాలో తెలియట్లా. నీకు అభివృద్ధి గురించి చెప్పుకోవాలి, అభివృద్ధి గురించి చెప్పుకోవాలి. నువ్వు అవినీతి కేసులు ఎన్నో పెట్టావు. నీ చెప్పు నువ్వుతో కొట్టుకుంటున్నావు, నీ చెప్పుతో నువ్వే కొట్టుకుంటున్నావు. అది కాదు, అభివృద్ధి గురించి చెప్పుకో. నువ్వు చేసిన ఎన్ని అసత్యాలే. అసలు అభివృద్ధి అనేది ఇప్పుడు లేదు, నేనున్నప్పుడే జరిగింది అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. నిజంగానే జరిగింది అభివృద్ధి. రోడ్లే లేదు, పిల్లలకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు, తర్వాత మన రాజధాని నిర్మించలేదు, పోలవరం నిర్మించలేదు, పైపెచ్చు మన యువతకి గంజాయి మార్గద్రవ్యాలు అలవాటు చేశాడు, పిచ్చి మంది అమ్మాడు. అభివృద్ధి అండి అదేనండి అభివృద్ధి అంటే. ఆయన చేసిన అభివృద్ధి అదే కదండి. మేము చెప్పేది ఏంటంటే అభివృద్ధి అంటే అదండి. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? పిల్లలకి గంజాయి తాగొద్దని చెప్పేసి పాదయాత్ర చేస్తాడు. లోకేష్ గారు ఏమన్నా పిల్లలకి మంచి విద్య నేర్చుకుంటే మీ బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆయన సభల్లోకి వచ్చి ఆయన చెబుతున్నాడు. వాళ్ళ భార్య గారు భువనేశ్వరమ్మ గారు వైజాగ్ వెళ్ళి ఆరోగ్యమే మహాభాగ్యం అని ఆమె వైజాగ్లో ఇది రన్నింగ్ రేసు పెట్టించింది. అందరు పిలిచి రన్నింగ్ పెట్టించింది. అదండి అభివృద్ధి వేరు. అభివృద్ధి అంటే ఇది కాదండి. అది ఆయన ఏది మంచి అలవాట్లు నేర్పినాడు ఆయన, చెడ్డ అలవాట్లు నేర్పినాడు చంద్రబాబు నాయుడు. ఏది మంచో ఏది చెడో ప్రజలు నిర్ణయించుకున్నారండి. నువ్వు చెప్పిన ఎన్ని సత్యాలు అసత్యాలు ఏది అనేది ప్రజలు కాటా వేసుకుంటున్నారు. నేను కూడా ఎందుకంటే బాబు ఒక్క మాట చెబుతున్నాను, మీరు చేసే ఎన్ని మీకు ఎదురుగానే మీ చెప్పు మీతో కొట్టుకుంటున్నారు మీరు. ఎందుకంటే నువ్వు మాట్లాడే మాటలో స్పష్టత లేదు. ఎందుకంటే ఎంతోమంది మీద కేసులు పెట్టావు కాబట్టి లేదు. నిన్న రైతులకి పైపెచ్చు 7,000 రూపాయలు అకౌంట్లో పడినాయి. నాకు కొన్ని వేల మంది రైతులు తెలుసండి. నేను ఏదో సరదాగా చెప్పే మనిషిని కాదు. నేను పత్తి భారీ ఎత్తున చేశాను. రైతులతో నాకు చాలా స్నేహం ఉంది. కావాలంటే నా పేరు నాగసుబ్బారావు, వెళ్ళి కనుక్కోమనండి. 300 గ్రామాల్లో నాకు సర్కిల్ ఉంది. నేను పత్తి వ్యాపారం చేస్తాను, భారీ ఎత్తున చేశా. అయితే మీకు ఇంకో మాట చెబుతున్నాను. రైతు నిన్న ఏమన్నాడు తెలుసా? ఎంత సంతోషపడ్డాడు తెలుసా? 7,000 పడంగానే. ఎందుకని ప్రశ్న ఏమైనా అడగండి. 7,000 పడినందువల్ల మాకెంతో కొంత ఖర్చులకు వస్తాయి, బలం కట్లకు వస్తాయి, లేకపోతే కలుపులు తీయటానికి వస్తాయి, లేకపోతే ఎంతో కొంత మేలు జరిగిద్ది. బేటి 3 రూపాయలు వడ్డీ లేకుండా ఎంతో కొంత మనకి సేవ్ అయినట్టే కదన్నా. అది ఒక సంవత్సరం ఎగ్గొట్టిన చంద్రబాబు నాయుడిని ఏమనాలి అంటున్నారు కదా మరి ఇదే వైసీపీ నాయకులు. బారే నాయన, నువ్వు తల్లికి వందను ఎన్ని సంవత్సరాలు వేసావో ఒక్కసారి చూడరా నాయన. నువ్వు అమ్మ ఒడి వేసావు చూసావా? దాన్ని నువ్వు ఎన్నిసార్లు వేసావో ఒక్కసారి చూడు. నువ్వు ఏది ఇచ్చినా కానీ 8 నెలల తర్వాత నాయన నువ్వు ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం కానీ ఏది 4,000 పింఛన్ ఇవ్వటం ఒక చరిత్ర నాయన. మీరు ఏదో అనుకుంటున్నారు, 4,000 అనేది సామాన్య విషయం కాదు. నీకంటే డబల్ ఇచ్చాడు రా నాయన. నువ్వు 2,000 3 ఏళ్ళు దాకా నువ్వు ఇవ్వలేకపోయావు. ఆ 2,500 నాకైతే బాగా గుర్తులు 2,000 అనుకుంటా. నువ్వు అది ఇవ్వటానికి నీకు తలకిందలైపోయావు, బాదుకున్నావు. నువ్వు అప్పుడు చేస్తాను ఇప్పుడు చేస్తాను, మా నాన్నగారు తద్దినప్పుడు చేస్తాను, మా నాన్నగారు ఏదో సంవత్సరం అంటారు, అప్పుడు చేస్తానన్నావు. నువ్వు ఈయన చంద్రబాబు నాయుడు గారు రాగానే 3 నెలల తర్వాత ఇచ్చి 3 నెలలు కల్పించాడు రా నాయన. నేనేదో సరదాగా ఎప్పుడు మాట్లాడను, అది చరిత్ర అంటారు దాన్ని. ఎప్పుడైతే ఒక మంచి పని చేసినవన్నీ గుర్తుపెట్టుకుంటారు ప్రజలు. నిన్న పైపెచ్చు అమ్మ ఒడి ఉంది. అమ్మ ఒడి ఎంత ఎక్సలెంట్గా అది ఉంది.
పిల్లలకి ఇవాళ చదివించుకోవడానికి మంచి విద్యాబోధ నేర్చుకుంటారు పిల్లలు. ఇవాళ గవర్నమెంట్ టీచర్సు నేను ఒక న్యూస్లో చూశాను, శ్రీకాకుళం జిల్లాలో ప్రైవేటు స్కూళ్ళకి వెళ్లకుండా ఆ ఊరిలో ఈ స్కూల్కి వెళ్లకుండా ఆ ఊరు మొత్తం గవర్నమెంట్ స్కూల్కి వెళ్దామని నిర్ణయించుకున్నారు. ఎందుకు నిర్ణయించుకున్నారు? ప్రజలు ఆలోచించండి. అంటే మేము విద్యాబోధ కూడా మేము కూడా చక్కరంగా మేము చేస్తాము, మీరు రండి అంటే 53 మంది ఎంతమంది నిన్న చేరారు. అది గొప్ప రానాయన. ప్రైవేట్ వ్యవస్థనే కదా వ్యవస్థను మార్చింది నేను అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసింది ఎవరనేది ప్రజలను అడిగితే చెబుతారు. విద్యా వ్యవస్థని ఇవాళ ఎంత ప్రక్షాళన చేస్తారంటే ఎంత బాగుందంటే అంత బాగుంది. విద్యాశాఖ చాలా బాగుంది. నేను ఎవరు చెప్పమంటే చెప్పను, ఎవరైనా మాట్లాడమంటే మాట్లాడే మనిషిని కాదు. ప్రజల్ని కనుక్కున్న తర్వాతే నేను మాట్లాడతాను. ప్రతి ఒక్క సబ్జెక్టు తెలిసిన తర్వాతే మాట్లాడతాను. తెలియకుండా నువ్వు ఆయన మీద చెప్పు ఈయన మీద చెప్పంటే చెప్పే మనిషిని కాదు. ఎందుకంటే అంత బాగుందండి ప్రభుత్వం గురించి. నేను ఇంకా ఏదో కాకపోతే కొన్ని ఇక్కడ ఎమ్మెల్యేలు ఏంటంటే రాజులు అయిపోయారు. ఎమ్మెల్యేలు రాజులు అవ్వకండి, కష్టపడిన కార్యకర్తలు గుర్తించండి. అది ఇంకో విషయం అయితే కనుక ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుందాం మనం. నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్తున్న ఇంకో మాట ఏంటంటే కనుక, మీకు అన్యాయం జరుగుతుంది నాకు చెప్పండి, నేను చూసుకుంటాను వాళ్ళ సంగతి, ఇంకో రకంగా ఉండిద్ది మనం అధికారంలోకి రాగానే అనే మాట ఏదో అంటున్నాడు కదా. నిజమేనండి, వాళ్ళ అధికారంలోకి వచ్చేది లేదు కాబట్టి ఇంక ఉండేదే లేదు వాళ్ళకి. ఇప్పుడు వీళ్ళందరినీ అవినీతి కేసుల మీద ఎంతమంది పేరు పెట్టారండి? ఒక 7-8 మందే కదండి. ఏమైనా ఒక మొత్తం 175 మందిని ఏమైనా తీసుకొచ్చేమైనా అవినీతిలో దించారండి? పెట్టింది అక్రమమైన కేసులు అంటున్నారు. అక్రమమైన కేసులు, మంచి కేసులు అవి గవర్నమెంట్ అదే చూసుకుంటుందండి. అది లా అనేది దానికి ఉంది, ఆ లా చూసుకుంటుంది. ఎందుకంటే నువ్వు తప్పు చేసావో లేదనేది న్యాయ వ్యవస్థ నిర్ణయించిద్దండి, ప్రజలు కాదండి నిర్ణయించేది. నువ్వు తప్పు చేసావో లేదో సిఐడి ఇస్తుంది. నువ్వు సిఐడి ఇచ్చిన తర్వాత అది కరెక్ట్ కదండి. లా అది కోర్టులు ఉండయి, ఇవన్నీ ఉండయండి. మీరు నిజంగా తప్పు చేశారు కాబట్టి ఇవాళ సంవత్సరం పట్టింది ఎతకటానికి. ఇవాళ బయటకు వచ్చి చెబుతున్నారండి. ఇవాళ ఎక్కడ దాకా ఎందుకంటే ఇవాళ పులివెందల ప్రజల్లో కూడా మంచి మార్పు వచ్చిందండి. నిన్న తల్లికి వందనం పడిన తర్వాత మంచి మార్పు వచ్చింది. వాళ్ళ పంటలు కూడా సస్యశ్యామలమైన నీళ్ళు ఇచ్చాడండి, పులివెందలకి నీళ్ళు ఇచ్చాడండి. కావాలంటే వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. అరటి పండు ఎట్ట పండిందో ఒక్కసారి మీ గుండెల మీద చేసుకుని చెప్పమని పులివెంద రైతం వాళ్ళని. పులివెందలో అరటి పంట ఈ సంవత్సరం భారీ ఎత్తున ఎక్స్పోర్ట్ వెళ్ళిందండి. ఎంత బాగుండాలంటే అంత సస్యశ్యామలంగా ఉందండి. నీరు ఇవ్వటం వల్ల మా పంటలు సస్యశ్యామలమైన అంటున్నారండి. ఎప్పుడైనా అన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇవ్వలేకపోయారు అంటారు కదండి. వండ చెరువులో పూర్తి చేశారు. కావాలంటే గతంలో నేను వీడియోలు చూడండి, వండ చెరువుల్లో పూర్తి చేశారు. వండ నీళ్ళు తోడి పక్కకు పంపించేశారండి, నాశనం చేశారండి. దేనికి అవసరం అయ్యి ఈయనేమన్నా నీళ్ళు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన నీళ్లు పారబోసాడు. ఏదో చెరువులో ఉంటే దేనికి అవసరం అయితే ఆ చెరువులో నీళ్లు పారబోపించారండి. ఎక్కడ మంచి ఎక్కడ చెడు ఒక్కసారి ప్రజలు కూడా నిర్ణయించుకోవాలండి. నేను ఎప్పుడు ప్రజల శ్రేయస్సు గురించే మాట్లాడతానండి. ప్రజలు ఎప్పుడైతే ఆనందంగా ఉంటారో రాష్ట్రం కూడా ఆనందంగా ఉంటుందని చెప్పేసి నేను ఆలోచించే మనిషినండి. నేను ఓవరాల్గా ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి అయితే చాలా కాన్ఫిడెంట్గా చెబుతున్నాడు, తప్పుడు కేసులో నన్ను ఆయన అరెస్ట్ చేయొచ్చు, ఇప్పటికే చాలామందిని తప్పుడు కేసుల్లో అరెస్ట్ చేశారు, అన్నిటికీ సిద్ధపడాలి మనం అన్నట్టు ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? ఆయన చెప్పే దాంట్లో స్పష్టత లేదండి. ఆయన మాట్లాడే దాంట్లోనే ఆయన మాట్లాడేవన్నీ అబద్ధాలు, అసత్య కేసులు ఆయనే పెట్టాడు. ఆయనకి ఏం చెబుతున్నాడంటే నువ్వు ఏది చేసినా కానీ నీకు ఎదురు తగులుతుంది, నీకు ఎదురు వస్తున్నాయి. ఎందుకంటే నువ్వు గతంలో ఎంతోమంది మీద అవినీతి కేసులు పెట్టావు. నువ్వు అన్నావు నీ అవినీతి కేసులు నీకు ఒకసారి చూసుకో, ఈడేసుకొని చూడండి. వాళ్ళు తెలుసు, మీ వాళ్ళు మాట్లాడేది అబ్బా మా జగన్మోహన్ రెడ్డి మాట్లాడేది ఒరిజినల్ దాంట్లో లేదురా నాయనా, మనమే తప్పు చేశాము, గతంలో ఈ తప్పులు చేయకపోతే మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి మనం ఓటు అడిగేవాళ్ళం కదా, ఈ తప్పులు చేయటం వల్లే కదా మనం ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడగలేకపోతున్నాము, ప్రజలు మనం ఎంతో కొంత స్వాగతించేవాళ్ళు, ఇవన్నీ చేయటం వల్ల మనల్ని స్వాగతించట్లేదు ప్రజలు అని అనుకుంటున్నారు.